తన్నుకున్న అమ్మాయిలు బిగ్ బాస్ నే బూతులు తిట్టిన అబ్బాయి లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి, ముందుండి నడిపించాలి. అంతేకాని ఏదైతే నాకేంటి, ఎవరెటు పోతే నాకేంటి అనుకోకూడదు. కానీ అబ్బాయి అచ్చంగా అదే చేశాడు. తన టీం కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తమ గుడ్లు పోతున్నాయని టీం మెంబర్స్ లబోదిబోమంటే అరవకుండా ఊరుకోమని చెప్తున్నారు. ఇంకా హౌస్ లో ఏమేం వింతలు విశేషాలు జరిగాయో నేటి ఎపిసోడ్ హైలైట్స్ లో చూద్దాం. కాంతారా టీం పై విరుచుకుపడ్డ శక్తి టీం. బిగ్ బాస్ హౌస్ లో నిన్నటికి గుడ్లు టాస్క్ నేడు కూడా సాగింది. కోడికూత వినపడగానే కంటెస్టెంట్లు ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వాటిని జేబుల్లో, టీషర్ట్లలో ఎక్కడ పడితే అక్కడ దాచేస్తున్నారు. తర్వాత తీరిగ్గా బుట్టలో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతారా టీం దగ్గర నుంచి శక్తి టీం గుడ్లు దొంగలించింది. ఈ విషయాన్ని టీం సభ్యులు తమ చీఫ్ అబ్బాయికు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. నబీల్ పై నింద వేశా. విష్ణుప్రియ కానీ యష్మి, ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వా నేనా చూసుకుందామన్న రీతిలో పోట్లాడారు. ఈ రౌండ్ లో శక్తి 66, కాంతారా 30 గుడ్లను సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్ లో కాంతారా టీం గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నబీల్ తనను అభ్యంతకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ ఈ రోజు దానిపై క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడా టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికేట్ ఇస్తూ సారీ చెప్పింది. సైకోగాళ్ళు బిగ్ బాస్ నే తిట్టిన అబ్బాయి. కిచెన్ విషయంలో బిగ్ బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీం కు సంబంధించిన 3 మాత్రమే కిచెన్ లో వంట చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వారిది పూర్తయ్యాకే మరో టీం కిచెన్ లో అడుగు పెట్టాలన్నాడు. ఈ నిర్ణయం విన్న అబ్బాయి, వీళ్ళేమైనా మనిషి పుట్టుక పుట్టారా, దిమాక్ లేదు, సైకోగాళ్ళు అంటూ బిగ్ బాస్ నే ధిక్కరించాడు. కానీ బిగ్ బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సిందేమీ ఉండదు గనుక హౌస్ మేట్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయిపోయారు. రాక్షసుల్లా పృథ్వీ. తర్వాతి రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఎర్రగుడ్డు ఉండడం చూశాడు. అదే విషయం తన టీం దగ్గరకు వెళ్లి చెప్పినా వెంటనే వెళ్లి తీసుకోమని సీత తొందర పెట్టింది. ఆమె సూచనతో ఎవరికీ కనపడకుండా ఎగ్ తీసుకొచ్చాడు. అటు సోనియాకు ఏమైందో ఏమో కానీ సడన్ గా నైనిక మీదకెళ్లి ముద్దులు పెట్టింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్ళీ రాక్షసుల్లా మారిపోయాడు. ఎటు పడితే అటు తోసేసి, రక్కేసి, లాగేసి, నెట్టేసి చూసేవారిని భయపెట్టించేశాడు. చీఫ్ గా అట్టర్ ఫ్లాప్. అటు కాంతారా చీఫ్ అభయ్ మాత్రం మరోసారి తమ టీం కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తన టీం కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్ తన కళ్ళ ముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోని అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయిన వాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీం ఓడిపోవడానికి అభయ్ ప్రత్యక్ష కారణమయ్యాడు. అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీం మరింత రెచ్చిపోయారు. తనుకున్న లేడీ కంటెస్టెంట్లు. ఆడవాళ్ళైతే కింద పడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్టు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంతో విష్ణును క్యారెక్టర్లెస్ అనేసింది. అటు సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరిగా ఈ రౌండ్ లో శక్తి టీం దగ్గర 263, కాంతారా టీం దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్ లో ఉన్న శక్తి టీం కాంతారా టీం లో నుంచి ప్రేరణను గేమ్ లో నుంచి ఎలిమినేట్ చేసింది. అయితే ఈ రోజు గేమ్ లో యష్మి, ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకొని తీరాల్సింది.